ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఫ్రెండ్స్ మనము స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. వాట్ ఈస్ స్టాక్ మార్కెట్ అంటే? ఓకే, ఇఫ్ యూ బై షేర్స్ ఇన్ ఎ కంపెనీ వీఆర్ ఆల్సో పార్షియల్ ఓనర్స్ ఆఫ్ ఎ కంపెనీ. మనం ఒక కంపెనీలో షేర్స్ కొన్నప్పుడు మనం కూడా చిన్న ఓనర్స్ లాగే పరిగణిస్తాము. ఓకే, లెట్ us assume if I have a company called A. నాకు ఒక కంపెనీ ఉందనుకోండి. మై కంపెనీ ఈజ్ గెటింగ్ గుడ్ ప్రాఫిట్స్. నా కంపెనీ గుడ్ ప్రాఫిట్స్ వస్తున్నాయి, నా కంపెనీకి లాభాలు బాగా వస్తున్నాయి అనుకోండి. మై కంపెనీ ప్రొడక్ట్స్ బయింగ్ స్ట్రెంగ్త్ ఈజ్ గుడ్. నా ప్రొడక్ట్స్ అన్ని బాగా సేల్స్ అయిపోతున్నాయి అనుకోండి. నా కంపెనీలోటి ప్రొడక్ట్స్, దెర్ ఆర్ మెనీ కస్టమర్స్ టు మై కంపెనీ ప్రొడక్ట్స్. చాలా కస్టమర్స్ ఉన్నారనుకోండి నా కంపెనీకి. ఓకే, ఐ వాంట్ టు ఎక్స్టెండ్ మై కంపెనీ బ్రాంచెస్ ఇన్ అదర్ సిటీస్. నేను ఈ ఇక్కడ ఒక సిటీలో ఉండే బ్రాంచ్ కాకుండా ఇంకా కొన్ని బ్రాంచెస్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ బాంబే, గోవా, పూణే అట్లా. ఓకే, ఆ సిటీస్లో ఎక్స్టెండ్ చేసి నా లాభాలను పెంచుకుందాం అనుకుంటాను. అందుకోసం టు ఓపెన్ అదర్ బ్రాంచెస్ ఐ వాంట్ సమ్ ఎక్స్ట్రా మనీ ఫ్రెండ్స్. నాకు డబ్బు అవసరం అవుతుంది వేరే సిటీస్లో బ్రాంచెస్ ఎక్స్టెండ్ చేయాలనుకుంటే. ఓకే, అప్పుడు ఆ మనీ ఎట్లా వస్తుంది? ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చి బ్యాంక్ లోన్ ఇస్తుంది. ఇఫ్ ఐ బారో మనీ ఫ్రమ్ ద బ్యాంక్ ఐ హ్యావ్ టు పే ద ఇంట్రెస్ట్ టు ద బ్యాంక్ ఫర్ ద మనీ ఐ బారోడ్ ఇన్ క్రోర్స్. నేను కోట్లలో అప్పు తీసుకుంటే దానికి ఇంట్రెస్ట్ పే చేయాలి బ్యాంకు నేను తిరిగి. అది నాకు చాలా కష్టమవుతుంది. ఇంకా సెకండ్ ఆప్షన్ వచ్చి ఇన్వెస్టర్స్. ఇఫ్ అదర్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్టెడ్ మనీ ఇన్ మై కంపెనీ ఐ హ్యావ్ టు గివ్ ద మనీ ఇన్ రిటర్న్ టు దెమ్. నా కంపెనీలో కొంతమంది ఇన్వెస్టర్స్ పెట్టుబడి పెట్టారనుకోండి. అప్పుడు నేను తిరిగి వాళ్ళకు ఇచ్చేయాల్సిందే కదా అమౌంట్ తిరిగి నెక్స్ట్ టైం. ఓకే, అది కూడా నాకు వద్దు. థర్డ్ వచ్చి స్టాక్ మార్కెట్. ఓకే, ఇఫ్ ఐ ఎంటర్ ఇన్ టు ద స్టాక్ మార్కెట్ ఐ హ్యావ్ టు ఇష్యూ షేర్స్ టు ద పబ్లిక్. నేను స్టాక్ మార్కెట్లోకి నా కంపెనీ లిస్ట్ చేయాలనుకుంటే నేను షేర్స్, నా దగ్గర ఉన్న షేర్స్ కొన్ని ఇష్యూ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది పబ్లిక్. ఓకే, ఇఫ్ ఐ వాంట్ 1 crore rupees అండ్ ఇఫ్ ఐ హ్యావ్ 1 lakh షేర్స్ మై కంపెనీ షేర్ ప్రైస్ బికమ్స్ 100 rupees. ఇప్పుడు నాకు 1 crore కావాలనుకోండి. ఉం? నా దగ్గర 1 లక్ష షేర్స్ ఉన్నాయి నా కంపెనీకి. అప్పుడు నా కంపెనీ షేర్ ప్రైస్ 100 రూపీస్ అవుతుంది ఒక్కొక్కటి. ఓకే, ఇఫ్ ఐ గివ్ ఇట్ టు ద పబ్లిక్ దే విల్ టేక్ ఇట్ ఫర్ 100 రూపీస్ ఈచ్ షేర్. ఇప్పుడు పబ్లిక్ నేను అమ్మితే వాళ్ళు 100 రూపీస్కు ఒక్కొక్క షేర్ కొనుక్కోవాల్సి వస్తుంది. ఇఫ్ కంపెనీ గెట్ ప్రాఫిట్ 100 బికమ్స్ 110, 170, 300 రూపీస్, 500 రూపీస్ అట్లా. అప్పుడు నా షేర్స్ వాళ్ళు కొనుక్కున్న తర్వాత, లిస్ట్ అయిన తర్వాత లాభాలు వస్తే 110 రూపీస్ అట్లా, 300, 500 అట్లా పెరిగిపోవచ్చు షేర్ ప్రైస్. అప్పుడు లాభాలు వస్తాయి వాళ్ళకు. ఇఫ్ కంపెనీ గెట్ లాస్, ఆర్డర్స్ రాక కంపెనీకి లాస్ వస్తే 100 బికమ్స్ 90, 70, 50 రూపీస్, 20 రూపీస్ అట్లా అయిపోవచ్చు కంపెనీ. ఓకే, అప్పుడు ఇన్వెస్టర్స్కు లాస్ వస్తుంది. పబ్లిక్ కొన్నోళ్ళకు, ఇన్వెస్టర్కు, ప్రమోటర్కు కానీ లాసే. ఓకే, ఇన్ మై కంపెనీ ఇఫ్ ద స్కామ్ హ్యాపెన్స్, ఓకే, దెన్ ద షేర్ ప్రైస్ విల్ గో డౌన్. నా కంపెనీలో స్కామ్ జరిగిందని పబ్లిక్ తెలిస్తే షేర్స్, వాళ్ళ దగ్గర ఉన్న షేర్స్ అమ్మేస్తారు. అప్పుడు నా కంపెనీ డౌన్ అయిపోతుంది, షేర్ ప్రైస్ పడిపోతుంది. ఓకే, ఇఫ్ మై కంపెనీ గాట్ ద కాంట్రాక్ట్, అంటే ఒక ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి కంపెనీకి, అది పబ్లిసిటీ అయిపోయి షేర్స్ అంతా కొనేస్తారు చాలామంది పబ్లిక్. అప్పుడు కంపెనీకి లాభం వస్తుంది. ఓకే, షేర్ ప్రైస్ పెరగడము తగ్గడము సెంటిమెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, అప్పుడు షేర్ పెరిగితే లాభాలు వస్తాయి, షేర్ తగ్గితే నష్టాలు వస్తాయి ఫ్రెండ్స్. అంటే గుడ్ న్యూస్ వస్తే షేర్స్ పెరుగుతాయి, బ్యాడ్ న్యూస్ వస్తే షేర్స్ పడిపోతాయి. ఓకే, షేర్ రేట్ తగ్గుతుంది. ఇఫ్ ద పబ్లిక్ బిలీవ్స్ దట్ ఇన్ మై కంపెనీ దెర్ మైట్ హ్యావ్ బీన్ ఏ స్కామ్ దెన్ ద షేర్ ప్రైస్ విల్ గో డౌన్. నా కంపెనీలో స్కామ్ జరిగిందని తెలిస్తే పబ్లిక్ వాళ్ళు షేర్స్ వాళ్ళ దగ్గర ఉండేవి అమ్మేస్తారు. అప్పుడు షేర్ ప్రైస్ తగ్గిపోతుంది. ఓకే,
If my company invented a new product, that company my company share price will increase. ఏదన్నా ప్రోడక్ట్ న్యూ ప్రోడక్ట్ ఇన్వెంట్ చేస్తే కనుక్కుంటే మా కంపెనీ అప్పుడు షేర్ ప్రైస్ బాగా పెరుగుతుంది ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్, ముందు రేడియో ఉండింది, తర్వాత టెలివిజన్, తర్వాత కంప్యూటర్ కదా. అట్లా ఏదో ఒక ప్రోడక్ట్ కొత్తగా కనుక్కుంటే కంపెనీ, ఉన్న ప్రోడక్ట్ కాకుండా కొత్త కంపెనీ, ఏ కంపెనీ అయినా కొత్త ప్రోడక్ట్ కనుక్కుంటే దానికి ఆర్డర్స్, సేల్స్ బాగా జరుగుతాయి. కొత్త ప్రొడక్ట్స్ బై చేస్తారు కదా కస్టమర్స్. అందుకు ఆ షేర్ ప్రైస్ పెరిగిపోతుంది, డిమాండ్ ఉంది కాబట్టి. అప్పుడు ఆ కంపెనీకి చాలా లాభాలు వస్తాయి. ఏ న్యూ కంపెనీ టు ఎంటర్ ఇంటూ ద స్టాక్ మార్కెట్ ఈజ్ నాట్ ఈజీ. ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లోకి పోవడం అంత ఈజీ కాదు. A company should have many assets and involve in a good business. ఆ కంపెనీకి మంచి ఆస్తులు ఉండాలా, మంచి బిజినెస్ ఉంటేనే, ఆర్డర్స్ బాగా వస్తేనే ఆ, అది నిలబడుతుంది మార్కెట్లో. ఓకే. సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, రెగ్యులేట్ ద స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్లోని కంపెనీస్ను, ఎన్ఎస్సిని, బిఎస్సి ఎక్స్చేంజ్ను సెబీ రెగ్యులేట్ చేస్తుంది. అంటే కొన్ని కండిషన్స్ పెడుతుంది. స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావాలంటే కంపెనీస్ను, ఐ హ్యావ్ టు అప్లై టు ద సెబీ టు ఎంటర్ ఇన్ టు ద స్టాక్ మార్కెట్. నేను కంపెనీని స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలనుకుంటే సెబీ పర్మిషన్ ఇవ్వాలా, లేకపోతే లేదు. ఓకే. సెబీ అప్పుడు మనం అప్లై చేసుకునేప్పుడు సెబీ దగ్గర, సెబీ లుక్స్ ఇన్ టు ద స్కామ్స్, ఫ్రాడ్స్ హ్యాపెనింగ్ ఇన్ ద కంపెనీ లిస్టెడ్ ఇన్ స్టాక్ మార్కెట్. ప్రీవియస్గా ఏమన్నా స్కామ్స్ అవి ఉంటే పర్మిషన్ ఇవ్వదు ఫ్రెండ్స్. ఇఫ్ మై కంపెనీ కమిట్స్ ఏ ఫ్రాడ్ ఆర్ స్కామ్, ద సెబీ టేక్స్ యాక్షన్ ఇన్ టు మై కంపెనీ. అది లిస్ట్ అయిన తర్వాత, స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన తర్వాత కంపెనీ ఏమన్నా ఫ్రాడ్స్, స్కామ్స్ అవి జరిగితే సెబీ యాక్షన్ తీసుకుంటుంది. ఓకే. మనము కంపెనీ లిస్ట్ చేయాలని, స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలని సెబీ వద్ద పర్మిషన్ అడిగేటప్పుడు మనం సెబీకి ఈ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి ఫ్రెండ్స్. కంపెనీ ఇన్సెప్షన్ డేట్, అంటే కంపెనీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, సిఇఓ ఎవరు, మేనేజర్స్ ఎవరు, బోర్డు మెంబర్స్ ఎవరు, ఇన్వెస్టర్స్ ఎవరు, అండ్ మై కంపెనీ ప్రొడక్ట్స్, నా కంపెనీ ప్రొడక్ట్స్ ఏంది, అవి లీగలా ఇల్లీగలా, అవన్నీ మనం డీటెయిల్గా ఇవ్వాలా. హౌ డు ఐ గెట్ ప్రాఫిట్స్, ఎవ్రీథింగ్ షుడ్ బి పబ్లిష్డ్ ఇన్ ద బుక్లెట్. నాకు లాభాలు ఎట్లా వస్తున్నాయి, ఏ విధంగా వస్తున్నాయి అన్నీ మనం పబ్లిష్ చేసి బుక్లెట్ లో పబ్లిష్ చేసి మనము హ్యాండ్ ఇట్ ఓవర్ టు ద సెబీ, సెబీకి హ్యాండ్ అవుట్ చేయాలి ఆ బుక్లెట్, ఆ డీటెయిల్స్. దట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కాల్డ్ డిఆర్హెచ్పి అంటారు. డిఆర్హెచ్పి అంటే డ్రాఫ్ట్ రెడ్ హెడ్డింగ్ ప్రాస్పెక్టస్ అంటారు ఆ బుక్లెట్ను. అప్పుడు సెబీ విల్ ఎగ్జామిన్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఇన్ డిఆర్హెచ్పి అండ్ డిటర్మిన్స్ దట్ ద కంపెనీ ఈజ్ ఎలిజిబుల్ టు గివ్ పర్మిషన్. అప్పుడు సెబీ ఎగ్జామిన్ చేస్తుంది ఆ ఇన్ఫర్మేషన్ అంతా కరెక్టా లేదా అని, ఎంక్వైరీ చేసి టైం తీసుకొని తర్వాత పర్మిషన్ ఇవ్వాలా లేదా అనేది డిసైడ్ చేసుకుంటుంది సెబీ. కంపెనీ ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ సరిగా లేకపోతే రిజెక్ట్ చేస్తుంది అప్లికేషన్ సెబీ. ఓకే. ద అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉంటే సెబీ గ్రాంట్స్ పర్మిషన్ టు లిస్ట్ ద కంపెనీ ఇంటూ స్టాక్ మార్కెట్. కంపెనీలో లిస్ట్ చేసుకోమని పర్మిషన్ ఇస్తుంది, స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేసుకోమని సెబీ పర్మిషన్ ఇచ్చేస్తుంది. సెబీ రిలీజెస్ ఎ నోట్ కాల్డ్ ఐపీఓ. అప్పుడు సెబీ ఒక ఐపీఓ రూపంలో ఐపీఓ విడుదల చేస్తుంది. అప్పుడు పబ్లిక్ పార్టిసిపేట్ ఇన్ ఐపీఓ ఇన్ 3 days. 3 days టైం ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడు ఆ 3 daysలో మనం ఐపీఓకి అప్లై చేసుకోవాలా. ఐపీఓలో మనకు తగిలితే మనకు షేర్స్ క్రెడిట్ అయితే మనకు, లేకపోతే అమౌంట్ రిటర్న్గా మన బ్యాంక్ అకౌంట్లో పడిపోతుంది. షేర్స్ వస్తే మనం ఇన్వెస్టర్, ఆ కంపెనీలో చిన్న ఇన్వెస్టర్ అయిపోతాం. ఓకే. దెన్ ఐ విల్ గెట్ ద మనీ. నాకు డబ్బు వస్తుంది అప్పుడు. ఐపీఓలో పబ్లిక్ పార్టిసిపేట్ చేస్తే నేను ప్రమోటర్ కాబట్టి. ఓకే. అండ్ ఐ విల్ ఎక్స్పాండ్ మై బిజినెస్. అప్పుడు నేను బిజినెస్ వేరే సిటీస్లో ఎక్స్పాండ్ చేసుకుంటా, పబ్లిక్ దగ్గర నుంచి మనీ వస్తుంది ఐపీఓ రూపంలో. అప్పుడు తర్వాత లిస్ట్ అవుతుంది. ఓకే.
Then if the company gets profit, then that profit will goes to me and other public అంటే shareholders కు. లిస్ట్ అయిన తర్వాత స్టాక్ మార్కెట్లో కంపెనీకి ప్రాఫిట్ వస్తే అది నాకు షేర్ హోల్డర్స్ అంటే పబ్లిక్ కొన్నారు కదా షేర్స్ వాళ్ళకు అందరికి ఈక్వల్గా వెళ్తుంది లాభం. ఓకే, దట్ కంపెనీ లిస్ట్ ఇన్ ద ఎన్ఎస్సి బిఎస్సి స్టాక్ ఎక్స్చేంజ్. ఆ కంపెనీస్ అన్నీ ఎన్ఎస్సి బిఎస్సిలో లిస్ట్ అవుతాయి. ఓకే, బిఎస్సి ఎస్టాబ్లిష్ అయింది 1875లో, ఎన్ఎస్సి ఎస్టాబ్లిష్ అయింది 1992లో. In BSc, there are above 5,000 companies listed. BScలో 5,000 above companies లిస్ట్ అయినాయి, మళ్ళీ లిస్ట్ అవుతున్నాయి ఇంకా. ఓకే, ఇన్ ఎన్ఎస్సి దర్ ఆర్ నియర్లీ 2,000 కంపెనీస్ లిస్టెడ్. ఎన్ఎస్సిలో నియర్లీ 2,000 కంపెనీస్ వరకు లిస్ట్ అయి ఉండి ఇప్పుడు కానీ లిస్ట్ అవుతానే ఉన్నాయి. సెన్సెక్స్ ఈజ్ ఇండికేటర్ టు ద బిఎస్సి, నిఫ్టీ ఈజ్ ఇండికేటర్ టు ద ఎన్ఎస్సి. బిఎస్సి అంటే బిఎస్సిలో టాప్ 30 కంపెనీస్ ఉంటాయి ఫ్రెండ్స్. టాప్ మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీస్ 30 ఉంటాయి బిఎస్సిలో. దాన్నే సెన్సెక్స్ అంటారు. నిఫ్టీ నిఫ్టీలో ఎన్ఎస్సిలో నిఫ్టీ 50 కంపెనీస్ 50 ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, అవి నిఫ్టీ ఈజ్ ఇండికేటర్ టు ద ఎన్ఎస్సి. ఓకే, అంటే సెన్సెక్స్ పడిపోయిందని న్యూస్ వస్తూ ఉంటుంది కదా, సెన్సెక్స్ పడిపోయింది నిఫ్టీ పడిపోయిందని. సెన్సెక్స్ పడిపోయిందంటే సెన్సెక్స్లో 30 కంపెనీస్ ఉంటాయి టాప్, వాటిల్లో ఎక్కువ కంపెనీస్ పడిపోతే ఆ రోజు సెన్సెక్స్ పడిపోయిందని న్యూస్ వస్తుంది కదా అది. నిఫ్టీలో ఆ, నిఫ్టీలో మనకు కంపెనీస్ కొన్ని పడిపోతే అప్పుడు అది ఫ్రెండ్స్ నిఫ్టీలో 50 కంపెనీస్ ఉంటాయి కదా, వాటిల్లో ఎక్కువ శాతము నిఫ్టీలో కంపెనీస్ పడిపోతే మనకు నిఫ్టీ పడిపోయింది అంటారు. సెన్సెక్స్లో పడిపోతే సెన్సెక్స్ పడిపోయింది అంటారు. నిఫ్టీలో ఎక్కువ కంపెనీస్ పెరిగితే నిఫ్టీ పెరిగింది అంటారు. సెన్సెక్స్లో ఎక్కువ కంపెనీస్ పెరిగితే సెన్సెక్స్ పెరిగింది అంటారు. మోస్ట్లీ నిఫ్టీలో ఉన్న కంపెనీస్ అన్నీ సెన్సెక్స్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఎక్కువ టాప్ కంపెనీస్ అన్నీ నిఫ్టీలో టాప్ 30 అన్ని సెన్సెక్స్లో ఉంటాయి ఫ్రెండ్స్. సెన్సెక్స్ కంపెనీలు కానీ నిఫ్టీలో ఉంటాయి. ఓకే, ఎన్ఎస్సి అండ్ బిఎస్సి ఎక్స్చేంజెస్ విల్ బి అండర్ ద సూపర్విజన్ ఆఫ్ సెబీ ఆల్వేస్. ఎన్ఎస్సి అండ్ బిఎస్సి అనే ఎక్స్చేంజెస్ ఎప్పుడు సెబీ చెప్పినట్టు వినాలి ఫ్రెండ్స్, లేకపోతే వాళ్ళకు ఫైన్ విధిస్తుంది సెబీ. ఓకే, if any fraud happens in any companies, the SEBI controls the companies by issuing regulations on that companies. ఏదైనా ఫ్రాడ్ కంపెనీస్లో జరిగితే సెబీ ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని ఫైన్ విధిస్తుంది, లేకపోతే కొన్ని కంపెనీస్ను బ్యాన్ చేసేస్తుంది, కొన్ని కంపెనీస్ను అన్లిస్ట్ చేస్తుంది. అన్లిస్ట్ అంటే స్టాక్ మార్కెట్లో లేకుండా అన్లిస్ట్ చేసేస్తుంది, లేకపోతే కొన్ని సంవత్సరాలు బ్యాన్ విధిస్తుంది. ఓకే, టు ట్రేడ్ ఆర్ ఇన్వెస్ట్ ఇన్ ఎనీ కంపెనీ ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ఓపెన్ ద డిమాట్ అకౌంట్. మనము ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలన్నా ట్రేడ్ చేయాలన్నా మనం స్టార్టింగ్లో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అందరూ. ఓకే, ఇంకా మార్కెట్ అవర్స్ వచ్చి మండే టు ఫ్రైడే ఎక్స్చేంజ్ వర్క్ అవుతుంది, మనం ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు మండే టు ఫ్రైడే. ఓకే, మార్నింగ్ 9:15 AM నుంచి 3:30 PM వరకు, మార్నింగ్ 9:15 నుంచి 3:30 మధ్యాహ్నం వరకు. సాటర్డే సండేస్ నేషనల్ హాలిడేస్ ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ ఉండదు, స్టాక్ మార్కెట్ క్లోజ్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఇది స్టాక్ మార్కెట్ గురించి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.